సాధనకు స్వాగతం. సాధనలో గత వారం మనం కార్యక్రమం జరుపుకోలేదు. అంతకు ముందు వారం మనం మామూలుగా మనలో ఎలాంటి కక్షలు పనిచేస్తూ ఉంటాయి అంటే ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు. వాటిల్లో మనం ఎలా నివసిస్తూ ఉంటాం, ఎలా నివసించటం వల్ల మనం తిరిగి మళ్ళీ జన్మించడానికి అవకాశం ఉంటుంది, పునర్జన్మ అంటే ఏమిటి, ఇలా రకరకాలుగా మనం చెప్పుకున్నాం దాని గురించినటువంటి విషయం. ఏ కక్షలో మనం ఎలా ఉన్నామో ఆ కక్షలోకి మళ్ళీ మనం దిగి వస్తూ ఉంటాము. మ్యాగ్నెటిజం అనేటటువంటి ఒకానొక ఫోర్స్, అంటే మన మనసులో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి కోరికల కారణంగా మళ్ళీ భూమి వైపు ఆకర్షింపబడి తద్వారా తిరిగి మళ్ళీ జన్మ తీసుకొని మనకు కావాల్సినటువంటి అనుభూతుల్ని పొందటం కోసం మళ్ళీ మనం జన్మించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ కారణంగా జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుంది. అలా కొనసాగే జన్మ పరంపరలో మనం ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాల్ని పొందుతూ తద్వారా ముందుకు వెళ్ళటం అనేటటువంటిదే జరుగుతుంటుంది. మళ్ళీ వెనక్కి అనేటటువంటిది ఉండదు, రిట్రాగ్రేషన్ అనేటటువంటిది ఉండదు, ఎప్పుడు పురోగతే ఉంటుంది. మరీ మనం ప్రకృతికి విరుద్ధంగా ప్రకృతిలో అనేక రకాలైనటువంటి విపత్తులకు కారణమయ్యో లేదంటే అనేక భయంకరమైనటువంటి దానికి కారణమైతే మరి ఏమైనా ప్రకృతి ఆపితే ఆపవచ్చు. కానీ మామూలుగా మనం అనుకునేటటువంటి 95% ఆఫ్ హ్యుమానిటీలో మొత్తం కూడా పురోగతే ఉంటుంది అని మనకు పెద్దలు చెప్తారు. ఈ పురోగతి అలా ముందుకు వెళుతూ మనం మనలో ఉన్నటువంటి ఒక్కొక్క కక్షలో పైకి వెళుతూ అలా మనం చివరికి మనం చేరేటటువంటిది అత్యున్నతమైనటువంటిది లోకంగా మనకి సత్యలోకం గురించి చెప్తారు. ఈ సత్యలోకంలో అంటే సత్యము ఎప్పుడూ అక్కడ ఉండేటటువంటి పరిస్థితి, ఎవర్ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడూ ఉంటుంది, సత్యము నిత్యం అని చెప్తారు. ఆ స్థితిలో ఉన్నటువంటి దానికోసమే మనకి సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఎవర్ ఎగ్జిస్టెంట్ ట్రూత్ పర్సానిఫికేషన్ అంటారు. అటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకుని ఆ సత్యంతో అనుసంధానం చెందటం కోసం, ఆ సత్యం ఆధారంగానే మన జగత్తంతా కూడా నిండి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి శక్తులను వాటిని మనం అక్కడ ఆహ్వానించి వాటికి తగిన విధంగా మనం ఒక పూజ చేసి ఇలా రకరకాలుగా మనకి సత్యనారాయణ వ్రతాన్ని మనకి ఇస్తారు. ఎందుకు చెప్తున్నానంటే సత్యము అనేటటువంటిది ఎవరి ఎగ్జిస్టెన్స్ అని ఎప్పుడు ఉంటుంది. అటువంటి సత్యలోకం కూడా చేరిన వాళ్ళు దానిపైన ఉన్నటువంటి నిత్యము సత్యము అక్షరము అయినటువంటి స్థితికి, ఆ స్థితిలోనే నేను అనేటటువంటి తత్వం ఉంటుంది. అక్కడి నుంచే మిగిలిన 7 లోకాలు వస్తాయి. ఈ 7 లోకాల్లో ఉన్నటువంటి మనిషి తిరిగి మరల జన్మించడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. జస్ట్ ఐఎమ్ రీఇటరేటింగ్, లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఈ 7 కక్షలు, ఈ 7 లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఈ మనం అనుకునేటటువంటి జగత్తు నిర్మాణంలో కూడా ఉంటాయట. ఇక్కడ భగవంతుడు మనకి అక్షర పరబ్రహ్మ యోగంలో ఏం చెప్తున్నాడంటే, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని ఒక విషయం చెప్తాడు. అంటే మనం అనుకునేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి అన్ని లోకాల్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ మళ్ళా జన్మలు ఎత్తుతూనే ఉంటారు. కానీ నన్ను చేరిన వారికి మరల జన్మ లేదు. నన్ను చేరటం అంటే మనం చెప్పుకున్నటువంటి 8వ స్థితిలో ఈ పైన ఉన్నటువంటి నేను అనేటటువంటి అక్షరము అయినటువంటి పరబ్రహ్మ స్థితిలో ఎవరైతే తనను తాను తెలుసుకుంటాడో తిరిగి మళ్ళీ ఈ లోకాల్లో జన్మెత్తడానికి అవకాశం లేదు అని చెప్పాడు. మరి కానీ కొంతమంది భూమి మీద ఉన్నటువంటి జీవులకు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళా జన్మ తీసుకుంటారు. అలా జన్మ తీసుకున్నా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ స్థితి నుంచి దిగి వచ్చారు అన్నది తెలిసి తాము నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వాళ్ళు తమ పనులు తాము చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అది మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా. అలా చేయటం వల్ల మనం ఆ స్థితిలోకి వెళ్ళామా లేదా, మనం వెళ్తే మనం సాధనలో ఉండం, ఆల్రెడీ మనం ఆ స్థితి దాటిపోయి ఉంటాం. మనం ఆ స్థితిలోకి వెళ్ళటానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. అయితే మామూలుగా మనం 7వ కక్షలో నుంచి మిగిలిన కక్షలోకే సృష్టి దిగుతూ ఉంటుంది. ది హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్లోకి సృష్టి దిగుతూ ఉంటుంది. పెద్దలు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే 4th లెవెల్లోకి 4th ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుందో అప్పుడు ఆకాశం అనేటటువంటి మహత్తు అనేటటువంటిది ఒకటి ఏర్పడుతుంది. ఆ మహదాకాశంలోనే మిగిలిన మనం ఏవైతే అనుకుంటామో పంచభూతాలు సృష్టికి ఆధారమైనటువంటివి, మరి గాలి, నీరు, నిప్పు, పదార్థం ఇవన్నీ కూడా ఏర్పడతాయి.
దీనికి మనకు భాగవత పురాణంలో చక్కగా చెప్తారు. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్ని ఆపహ, ఆపః పృథివీ అని చెప్తారు. అంటే ఆకాశం అనేటటువంటి తత్వంలో నుంచి వాయువు ఎలా ఏర్పడింది? ఆకాశంలో వాయువు అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఒకానొక స్పందన కారణంగా, చాలాసార్లు చెప్పుకున్నాం మనం, మేడం బ్లవస్కీ సీక్రెట్ డాక్టర్లో ద స్పేస్ పల్సేట్స్ అంటుంది. ఆకాశంలో ఒక రకమైనటువంటి స్పందన ఏర్పడినప్పుడు ఆ స్పందన కారణంగా సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్ ఫోర్సెస్ ఆధారంగా ఒక స్పందన ఎప్పుడైతే కదలిక ఏర్పడుతుందో, అణువుల్లో కలిగినటువంటి కదలిక ఆధారంగా ఆ అణువుల కదలికే గాలి, ఎయిర్ అంటాం మనం. ఆకాశం శబ్దగుణం ఉంటే ఈ గాలి ఏర్పడేటప్పటికే శబ్దగుణంతో పాటుగా స్పర్శగుణం కూడా ఏర్పడుతుంది. ఈ వాయువు కదలిక ఆధారంగా మనకి మూడో స్థితిలో అగ్ని అంటే వేడి అనేటటువంటిది పుడుతుంది. ఆ వేడి అనేటటువంటి దానికి శబ్దము, స్పర్శ, అలాగే ఒక షేప్ కాన్షియస్నెస్ అంటే దానికి ఒక రకమైన ఆకృతి కావాల్సినటువంటివి ఏర్పడతాయి. ఆ తర్వాత వాటర్, ఈ ఏదైతే గాలి ఉందో ఈ అణువులో ఈ వేడెక్కినటువంటివి మళ్ళీ చల్లబట్టడం, తద్వారా మనం లిక్విడ్ ఫామ్కి రావటం, వాటర్గా మనకి చెప్తారు. దానికి శబ్ద, స్పర్శ, రూప, రసం అనేటటువంటిది ఉంటాయి, అంటే టేస్ట్ అనేటటువంటివి ఉంటాయి. తర్వాత పదార్థం, అదే ఘనవ్యూహం నుంచి మళ్ళీ పదార్థంగా ఏర్పడుతుంది. దీనికి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేటటువంటి 5 తన్మాత్రలు ఉంటాయని చెప్తారు. అంటే ఈ 5 పంచభూతాలుగా మనకి ఏవైతే చెప్తారో వీటి ఆధారంగా మనకి ఈ సృష్టి అంతా ఏర్పడింది అని చెప్తారు. అంటే ఎప్పుడైతే మనం ఆ స్థితి నుంచి, ఉన్నతమైనటువంటి స్థితి నుంచి మెల్లిగా మనకు జారి ఈ సృష్టిలోకి మనం వచ్చామో, ఈ సృష్టిలోకి మనం ఎప్పుడైతే మనం కలిసిపోయామో, ఈ సృష్టితోటి మనకి ఏర్పడ్డటువంటి అనుబంధాలు, బంధాలు, రకరకాలైనటువంటి పరిస్థితుల కారణంగా దీంట్లోంచి మనం బయటపడలేకపోతున్నాం. ఈ బయటపడలేకపోవటం కారణంగానే మనం ఇలా రకరకాలుగా మనం ఎన్నో రకాల అనుభూతులు అనుభవిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం. దీనికి వాడు కారణం, వీడి కారణం అని తిట్టుకుంటూ మన జన్మంతా గడిపేస్తూ ఉన్నాం. కానీ మనకి మన వాంగ్మయం ఏం చెప్తుందంటే దానికి కారణం నువ్వే. ఇక్కడ నీ మనస్సు అనేటటువంటి ఇవ్వబడినటువంటి ఒకానొక ఫ్యాకల్టీ తోటి దీనికి అతుక్కుపోయి నువ్వు ఉన్నావు. దీని నుంచి నువ్వు విడిపడటం లేదు. ఎప్పుడైతే నువ్వు విడిపడ్డావో నీకు అప్పుడు నీ స్వస్వరూపం తెలుస్తుంది. అప్పుడు నేను ఈ కక్షలన్నీ దాటి పైన ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు వెళతావు. అక్కడికి వెళ్ళిన వాడు తిరిగి మళ్ళీ జన్మించడు అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే మళ్ళీ తిరిగి ఇవన్నీ కూడా ఎలా అయితే దిగి వచ్చినాయో మళ్ళీ అన్ని రిసీట్ అయిపోతాయి. ఇప్పుడు సముద్రంలో మామూలుగా మనం అక్కడ సముద్రం ఒడ్డున కూర్చున్నాం అనుకోండి, ఒక అలా వచ్చేస్తుంది, ఒక అల బాగా మన మీదకి వచ్చేస్తున్నట్టుంటుంది. అది అలా వచ్చేస్తుందా? ఏ సునామీయో వచ్చినప్పుడు అలా వచ్చేస్తూ ఉంటుంది ఓళ్ళ మీదకి పడి. అలా వచ్చింది కూడా మనకు వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే అలా ముందుకు వచ్చింది ఎలా అయితే వెనక్కి వెళ్ళిపోతుందో, అలా 7వ కక్షలో నుంచి మనకి అనుకునేటటువంటి లోయెస్ట్ లెవెల్ ఆఫ్ క్రియేషన్కి దిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా వెనక్కి ఎప్పుడైతే కరిగిపోయిందో, వెనక్కి వెళ్ళిపోయిందో, దాన్ని ఏమంటారు? మనకి లయం అయిపోయింది అని చెప్తారు. దాన్నే మనకి సృష్టి దిగి వచ్చినప్పుడు మేల్కాంచటంగా, తిరిగి వెళ్ళిపోయినప్పుడు లయంగా మనకి చెప్తారు. దీన్నే మేల్కొనటం, నిద్రపోవటం అనేటటువంటి 2 లక్షణాలుగా మనం అనుభవిస్తున్నాం. మనం నిద్రపోయి పోకుండా ఉండేటటువంటి స్థితి ఉంటుంది, డీప్ స్లీప్ స్టేట్ ఒకటి ఉంటుంది మనకి. అలాగే ఈ కక్షల్లోకి ఎప్పుడైతే ఈ సృష్టి అంతా వెనక్కి వెళ్ళిపోయిందో, 7th ప్లేన్లో కూడా వెళ్ళిపోయిందో, అక్కడి నుంచి కూడా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినో అర్జున అంటే వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ మొదలు వస్తుంది. అంటే ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. కిందకి దిగి వస్తుంది, మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, కిందకి దిగి వస్తూ ఉంటుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక సైకిల్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే లోపలికి లయమైపోయిందో, అంటే బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ప్రజ్ఞ కూడా లయంలోకి వెళ్ళిపోతుంది. దాన్నే ఏమంటారంటే బ్రహ్మగారి రాత్రండి అని చెప్తారు. మళ్ళీ ఎప్పుడైతే సృష్టి దిగి వస్తుందో అది బ్రహ్మగారి పగలండి అని చెప్తారు. ఇలా మనకు తెలుస్తుంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మనకి చెప్పుకున్నాం కదా, ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు భగవంతుడు. సహస్రయుగ పర్యంత మహార్యద్ బ్రాహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్ర విదో జనాః అని చెప్తున్నాడు. చాలా పెద్ద విషయం, ఇక్కడ చాలా చిన్నగా చెప్పేశాడు. ఇక్కడ బ్రహ్మ సృష్టి 1000 యుగములు పగళ్ళు 1000 యుగములు రాత్రులుగా తెలియము అన్నాడు. బ్రహ్మగారి యొక్క సృష్టి 1000 యుగాలు ఉంటుందిట, అది ఒక పగలట.
అలా మళ్ళీ బ్రహ్మగారి సృష్టి ఒక రాత్రి అంతా ఉంటుంది, మళ్ళీ అది ఒక 1000 యుగాలట. అసలు ఈ యుగాల లెక్కలు కనుక మనం ఇంటర్నెట్లో కనుక వెతికితే చాలా నెంబర్స్ వస్తాయి. అంటే కలియుగం అండి 4,32,000 సంవత్సరాలండి, దానికి రెట్టింపు మరి ద్వాపర యుగం, దానికి మరి ఇంకా ఈ కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగం, కలియుగానికి 4 రెట్లు సత్యయుగం, ఈ మొత్తం కలిపి చాలా మనకి యుగాల లెక్కలు అనేటటువంటి వస్తూ ఉంటాయి మనకి. అవి మనకి నిజంగా కనుక మనం ఆ లెక్కలన్నీ కనుక మనం ఆలోచిస్తే చాలా బుర్ర బద్దలైపోతుంది మనకి. ఏమిటి ఇంకా కలియుగం 4,32,000 సంవత్సరాల? మామూలుగా పంచాంగాలు చూస్తే కలియుగం మొదలై 5,000 సంవత్సరాలే, 5,130 సంవత్సరాలే అని చెప్తూ ఉన్నారు కదా అని మనకి ఇంకా ముందుకు పోతే ఎలా ఉంటుందో అనే ఒక భయం కలుగుతుంది మనకి. అసలు ఈ 432 ఎక్కడి నుంచి వచ్చింది మనం ఎప్పుడైనా ఆలోచించామా? దానికి రకరకాలుగా లెక్కలు చెప్తారు. ఈ 432 అనేటటువంటిది ఒక మ్యాజిక్ నెంబర్. ఈ నెంబర్ని కనుక మనం ఆలోచిస్తే, అసలు నెంబర్ల గురించి ఆలోచిస్తే పైథాగరస్ ఒక మాట అంటారు ఆయన, నెంబర్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ స్పేస్, దే జెర్మినేట్ త్రూ మైండ్స్ అని చెప్తారు. నెంబర్ అనేది ఫిజికల్ గా ఎక్కడన్నా ఉందా ఎప్పుడన్నా మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. నెంబర్లు మామూలుగా మనకు బయట అన్ని కనపడుతూ ఉంటాయి, పక్షులు కనపడతాయి, చెట్లు కనపడతాయి, మనుషులు కనపడతారు. మరి మైక్రోస్కోపుల్లో చూస్తే సూక్ష్మంగా ఉన్నటువంటివన్నీ మనకు కనపడుతూ ఉన్నాయి. మన మినరల్స్ అన్ని చూస్తూ ఉన్నాం, మినరల్ కింగ్డమ్ చూస్తున్నాం, ప్లాంట్ కింగ్డమ్ చూస్తున్నాం, యానిమల్ కింగ్డమ్ చూస్తున్నాం, మరి హ్యూమన్ కింగ్డమ్ చూస్తున్నాం. దాని పైన ఉన్నటువంటి దేవా కింగ్డమ్ అని ఒకటి ఉంటుంది, అది మనకు తెలియదు. ఉందని తెలుసు కానీ ఎలా ఉందో మనకు తెలియదు, అంతే కదా. మనకి ఇంకా 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 చాలా ఉన్నాయి. మన మనసు దానిని అందుకోలేని స్థితిలో ఉన్నాం మనం. అంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే, ట్రిటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ అనే పుస్తకంలో జ్వాలాకోల మహర్షి ఆలిస్ బెయిలీ గారి ద్వారా రాయించిన పుస్తకం అనమాట అది. ఆ పుస్తకంలో ఒక మాట అంటారు, మనం రేడియోలో ఏదైనా ఒక రేడియో స్టేషన్లో వచ్చేటటువంటి విషయాన్ని మనం రేడియోలో వినాలి అంటే అది ఏ ఫ్రీక్వెన్సీలో ప్రసారం ట్రాన్స్మిషన్ జరుగుతోందో నీ రేడియో సెట్ని ఆ ఫ్రీక్వెన్సీలో గనక నువ్వు ట్యూన్ చేసుకుంటే అప్పుడు నువ్వు ఆ ట్రాన్స్మిటింగ్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు వినగలవు, లేకపోతే వినలేవు. నువ్వు విజయవాడ కేంద్రంలో వినాలండి, హైదరాబాద్ కేంద్రమో కడప కేంద్రమో ఏదన్నా మనం రేడియో ట్యూన్ చేసాం అనుకోండి, విజయవాడ కేంద్రంలో వస్తున్నటువంటి వివిధ భారతి పాటలు మనం ఎలా వింటాం? వినలేం కదా. దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని మనం ట్యూన్ చేసుకుంటే ఎలా వినగలమో, అలాగే హయ్యర్ ప్లేన్స్ నుంచి వస్తున్నటువంటి ఫ్రీక్వెన్సీస్ని మనం అర్థం చేసుకొని దాన్ని మనం తెలుసుకోవాలి అంటే మన రేడియో సెట్ దానికి ట్యూన్ అయితే తప్ప అది కుదరదు. అలాగే ఆస్ట్రల్ వరల్డ్ కానీ, ఆస్ట్రల్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కానీ, దానిపైన ఉన్నటువంటి రకరకాల ఫ్రీక్వెన్సీస్ తోటి యూనివర్స్లో వస్తున్నటువంటి సౌండ్ వేవ్స్ ఆధారంగా మనం అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే నీ రేడియో సెట్ దానికి ట్యూన్ అవ్వాలి అని చెప్తారు ఆయన. అందుకనే ఇంకా హ్యుమానిటీ దానికి ట్యూన్ అయ్యేంతగా రెడీ అవ్వలేదు కాబట్టి ఇంకా వాళ్ళకి ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి తెలియటం లేదు అని చెప్పారు ప్రస్తుతం ఉన్న దాంట్లో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనకి ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు ఈ మన పురాణాల్లోనండి, బైబిల్లోనండి, ఖురాన్లోనండి, ఇంకా ఇతర మత గ్రంథాలనండి, లేదంటే ఏన్షియంట్ స్క్రిప్చర్స్ అనండి, ఇంకా ఇంకా ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకాల్లో వాళ్ళు ఇచ్చిన విషయాలు మనకి ఇప్పుడు అబ్సర్డ్ ఎంత ట్రాష్ అని కొట్టిపారేసినట్టుగా కనపడుతుంది. వాళ్ళకి ఎలా తెలిసినాయి అవన్నీ? ఈ గ్రహణాలు పలానా టైంకి ప్రిసైజ్ టైమింగ్ ప్రకారం ఈ గ్రహణం వస్తుంది, లోనార్ ఎక్లిప్స్ ఇప్పుడు, సోలార్ ఎక్లిప్స్ ఇప్పుడు, సన్ కి మూన్ కి మధ్య ఇంత దూరం ఉంది, ఈ మూన్ ఫేజెస్ ఇలా జరుగుతున్నాయి, ఈ మూన్ ఫేజెస్ ఆధారంగానే మన చుట్టూ మనకు కావాల్సినటువంటి తిథులు ఏర్పడుతున్నాయి, ఏ తిథిలో ఎటువంటి ఎనర్జీ ఉంటుంది, సన్ మన చుట్టూ తిరుగుతున్నప్పుడు 360 రోజుల్లో ఒక సంవత్సరం ఏర్పాటు చేస్తున్నప్పుడు 12 డివిజన్స్ మన చుట్టూ ఉన్న సర్కిల్స్ 12 డివిజన్స్ చేశారు. 12 ఎందుకు చేశారు? ఒక సంవత్సరంలో మనకి 12 పౌర్ణములు 12 అమావాస్యలే ఎందుకు వస్తున్నాయి, ఈ సర్కిల్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఇన్ని క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి ఎలా తెలిసినాయి? ఒకసారి మనం ఆలోచిస్తే ఏదంతా ఫ్లూక్ గానో లేదంటే ఏదో ట్రాష్ గానో కొట్టిపారేసేదిగా అనిపించదు. బికాస్ దే ట్యూన్ దేర్ మైండ్స్, దే ట్యూన్ దేర్ రేడియో సెట్స్ టు రిసీవ్ ద ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ ద హయ్యర్ సైకిల్స్, హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నుంచి కావాల్సినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అందుకునేటట్లుగా వాళ్ళు వాళ్ళ మనస్సులని, వాళ్ళ యొక్క ఇంద్రియాలని, వాటన్నిటిని కూడా ట్యూన్ చేసుకుని ధ్యానం అనేటటువంటి ప్రక్రియలో వాళ్ళు అందుకున్నటువంటి విషయాలని వాళ్ళు అందుకొని
రాబోయే తరాల వాళ్ళ రేడియో సెట్లన్నీ పాడైపోయి ఉంటాయి. వెధవులకు విజయవాడ కేంద్రం ఏదో హైదరాబాద్ కేంద్రం ఏదో తెలియదు, ఏదో ఒకటి తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు రేడియో సెట్ మంచి సౌండ్ పెట్టేసి ఆ ట్యూన్ బటన్ ఉంటుంది కదా, దాన్ని అలా అలా తిప్పేస్తున్నారు అనుకోండి, ఆ చివరికి ఈ చివరికి మనం ఏది వినలేము. అప్పుడు సౌండ్ ఎలా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేయండి, లేదంటే ఇంట్లో రేడియో ఉంటే ట్రై చేయండి. మన పరిస్థితులన్నీ అలా ఉన్నాయి. మనం దాన్ని అందుకోలేని పరిస్థితిలో ఉన్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు ట్యూన్ అవర్ సెల్ఫ్ ఈవెన్ టు లిజన్ వన్ పర్టికులర్ ట్రాన్స్మిటింగ్ థింగ్. మన చుట్టూ ఉన్న జరిగేదే మనకు తెలియదు. సో వాళ్ళు ఏం చేశారంటే, అందుకే మామూలుగా సుపర్ణ సూక్తం అని ఒక సుపర్ణ సూక్తం అని ఒకటి ఉంటుంది, ఋగ్వేదంలో ఉంటుంది. అది ఋగ్వేదంలో ఇచ్చినటువంటి ఒక సూక్తం. అందులో చెప్తాడు, సంవత్సరం అనేటటువంటి చక్రం 360 స్పోక్స్ అంటే మామూలుగా మన చువ్వలు అనుకోండి, 360 చువ్వలు ఉన్నటువంటి ఒక చక్రం, సంవత్సరం అనే చక్రం తిరుగుతోంది. అట్లాగే 12 చువ్వలతోటి ఇంకొక చక్రం తిరుగుతోంది. ఈ రెండిటికి కేంద్రం ఒకటే అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది సుపర్ణ సూక్తంలో. దాని అర్థం ఏంటి? 360 రోజులు 12 నెలలు, అంతే కదా మనకి 360 రోజులు. కాకపోతే ఎక్లిప్ట్ మామూలుగా కొంచెం మనకి యాక్సెస్ కొంచెం రౌండ్ గా లేదు కాబట్టి 365 రోజులు పడుతుంది మనకి. వాళ్ళు 360 రోజులు అని చెప్పారు. ఈ 360 రోజులు ఇంటూ 12 గనక మనం వేస్తే మనకు వచ్చేటటువంటి నెంబరు 4320 అనే నెంబర్ ఒకటి వస్తుంది. ఇది ఒక సబ్ సైకిల్. మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ నెంబర్స్ ఎలా చెప్పారు అన్నది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం, ఆకాశాద్వాయు వాయురగ్ని అని మనం చెప్పుకున్నాం. 5 ఎలిమెంట్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఈ 5 ఎలిమెంట్స్ లో 5th మ్యాటర్ అంటే పృథివీ, అంటే భూతత్వం మీద ఆకాశగుణం నుంచి అన్ని పుట్టినాయి కాబట్టి ఆ పైదాన్ని ఈ కింద దాన్ని తీసేస్తే మధ్యలో ఉన్నటువంటి 4, 3, 2 అనేటటువంటి తత్వాలు కూడా మనకు ఉంటాయి. వాటిని కూడా తీసుకుని ఉంటారు. ఈ 4 × 3 × 2 కనుక మీరు లెక్కేస్తే 24 వస్తుంది. ఈ 24 మనకి 24 12 అమావాస్యలు 12 పూర్ణములతో కూడినటువంటి 24 అక్షరాల గాయత్రిని మన ఋషులు దర్శనం చేసి మనకిచ్చారు. అది మనల్ని వెలుగులోకి నడిపిస్తుంది. దాని ఆధారంగానే 24 గంటలు మనకిచ్చారు. 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి అని. ఇవన్నీ మనకి చాలా విచిత్రంగా అనిపిస్తాయి నెంబర్లు మనం చూసినట్లయితే. సరే, మనం ఇంకొక పాయింట్లోకి వెళ్దాం. ఇంకొకళ్ళు ఏం చెప్పారు అంటే, మన కంప్లీట్ నెంబర్స్ అన్నమాట ఇవన్నీ. మామూలుగా మనకి గురుగ్రహం మన ఒక 12 రాసుల చక్రం తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది యాజ్ పర్ అస్ట్రాలజీ. పోనీ అస్ట్రాలజీ నమ్మరండి, సైన్స్ వాళ్ళు కూడా అదే చెప్తారు కదా. ఒక పాయింట్ నుంచి బయలుదేరి తిరిగి మళ్ళీ ఆ పాయింట్కి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. మరి శాటర్న్ 30 సంవత్సరాలు పడుతుంది కదా. అలాగే అవి హయ్యర్ సైకిల్స్. మరి మూన్ 30 రోజుల్లో తిరిగి వస్తుంది. మరి సూర్యుడు 12 నెలల్లో తిరిగి వస్తాడు. చూడండి, ఇవి లోయర్ సైకిల్స్. ఇట్లా ఉంటాయి సైకిల్స్. ఈ 12, 30 అనే 2 నెంబర్స్ కి మనం కాసాగు అంటాం, కనిష్ట సామాన్య గుణిజం, ఎల్సిఎం తీస్తే 60 వస్తుంది. ఈ 60 అనదర్ బేస్ నెంబర్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం. అందుకనే మనకి ఒక నిమిషానికి 60 సెకండ్లు, గంటకి 60 నిమిషాలు, ఇట్లా క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు. 60 రోజులు మనకి ఒక ఋతువు, 60 పగళ్ళు 60 రాత్రులు ఒక ఋతువు, 6 సీజన్స్, 360 రోజులు ఒక సంవత్సరం. ఈ క్యాలిక్యులేషన్స్ ని మనం తెలుసుకుంటూ ఉంటే మనకి ఈ టైం క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇవి లోయెస్ట్ లెవెల్లో. ఇంకా హైయెస్ట్ లెవెల్లోకి మనకి సహస్రయుగ పర్యంత అన్నాడు కదండి. మరి 1000 యుగాలు ఎక్కడి నుంచి వస్తాయండి అంటే చెప్తారనమాట. 14 మన్వంతరాలు ఆయనకు ఒక పగలట. మన్వంతరం అంటే మళ్ళీ దాని గురించి మన్వంతరం గురించి మనం చెప్పుకోవాలి. ఒక మన్వంతరంలో 72 మహాయుగాలు ఉంటాయట. మళ్ళీ మహాయుగాలు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ మనం చెప్పుకునేటటువంటి 4 యుగాలు ఒక సైకిల్ అయి వస్తాయి అనమాట. అంటే ఒక మహాయుగంలో 43,20,000 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఒక కలియుగం, ఒక ద్వాపర యుగం, ఒక త్రేతాయుగం, ఇవి నడిస్తే ఇవన్నీ వస్తాయి. ఇన్ని లెక్కలు మనకి తెలుస్తూ ఉంటే మనకి ఈ టైం సైకిల్స్ లో మనం ఎక్కడున్నాము అనేటటువంటిది ఒక పెద్ద విజన్. అది అప్పుడు మనం ఈ అనంతమైనటువంటి కాలంలో మనం ఎలా కొట్టుకుంటున్నాం, దేనికోసం తాపత్రయపడుతున్నాం అన్నది మనకు తెలుస్తుంది. అర్థమైందండి? అయితే
ఈ 4,32,000 సంవత్సరాలను మనం ఏదైతే కలియుగం అనుకుంటున్నామో దాంట్లో మళ్ళీ చాలా సబ్ సైకిల్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఊరికే మనం పెద్ద పెద్ద సైకిల్స్ ఎందుకు, చిన్నవి మాట్లాడుకుందాం. మనకి బాగుందండి, మీకు ఇప్పుడు ఈ దశ నడుస్తుంది, దాంట్లో ఈ అంతర్దశ నడుస్తుంది, ఈ అంతర్దశల కాలంలో మీకు ఇలా ఉంటుంది, కాబట్టి కొన్నాళ్ళు ఇలా జాగ్రత్తగా ఉండండి, అప్పుడు అలా ఉండండి, లేదంటే ఇగో కొంచెం ఈ మంత్రం చేసుకోండి, ఈ దేవతకు పూజ చేయండి, ఇలా ఏదో చెప్తారు కదా అస్ట్రాలజీలో మనకి. అలాగే ఈ పెద్ద పెద్ద సైకిల్స్ లో అన్నిట్లో, అంటే మనం ఒక 100 సంవత్సరాల జీవిత కాలంలో ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి దశ ఎలా నడుస్తుందో, అలాగే ఈ 4,32,000 సంవత్సరాలను మనం ఏదైతే కలియుగం అనుకుంటున్నామో దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి సబ్ సైకిల్స్ ఉంటాయి, అనేక దశలు ఉంటాయి. ఈ దశను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 10 దశ అంటే 10 కదా, దశ సిస్టంలో 10 అనేటటువంటిది దశ, దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎప్పుడైతే బేస్ నెంబర్ 432 ఉందో, ఈ బేస్ నెంబర్ 432కు ఒక దశ అంటే ఇంటూ 10 వేసుకుంటాం, అంటే 4,320 సంవత్సరాలు అనేటువంటిది ఒక సబ్ సైకిల్. ఇలా ఎన్నో రకాలైనటువంటి సైకిల్స్. ఇవన్నీ నేను ఒక అవగాహన కోసం ఇస్తున్నాను. ఊరికే సంవత్సరం అనగానే, కలియుగం అనగానే 4,32,000 సంవత్సరాలు అంటే వామ్మో ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా ప్రపంచం ఏమైపోతుంది, ఏమీ కాదండి. గుర్తుపెట్టుకోవాలి మనం, ఒక సబ్ సైకిల్ వెళ్ళిపోయి ఇంకో సబ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అలాగే మన జీవితంలో ఒక దశ వెళ్ళిపోయి కొత్త దశ ప్రారంభమైనప్పుడు, ఈ ప్రారంభానికి, ఈ దశ అంతానికి, ఆ దశ ప్రారంభానికి మధ్యలో కొంత సంధికాలము అని అంటారు. అంటే మెల్లిమెల్లిగా కొంత మంచి జరుగుతూ ఉంటుంది ఏదో. అలాగే మనకి వేరే చెడు దశ వచ్చేటప్పటికి, ఈ మంచి దశ నుంచి చెడు దశకి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఏవో కొంచెం ఆ ఛాయలు కనపడుతూ ఉంటాయని చెప్తారు. వాటి కోసమే రకరకాలైనటువంటి రెమెడీస్ మనకి ఇస్తారు. అలా ఉండటం వల్ల వీటన్నిటికీ మీరు ఎన్ని నేర్చుకున్నా ఎన్ని చేసినా అన్నిటికీ ముఖ్యమైనటువంటిది సత్యము, ధర్మము అనేటటువంటి దాన్ని మనం నిరంతరం మన జీవితంలో అనుష్ఠానం చేసుకుంటూ ఉండవలసిందే. ఏ సాధన చేసినా చేయకపోయినా సత్యము, ధర్మము అనేటటువంటి దాన్ని మన జీవితంలో సాధన చేస్తూ ఉంటే మనం మిగిలిన విషయాలన్నీ కూడా మనకి ప్రకృతి నుంచి కావలసినటువంటి ఆ సహాయం అందుతుంది అని తెలియజేసేటటువంటి అవతారమే రామావతారం. రాముడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు, ఆయన సత్యవంతుడు అన్నారు, సత్యధర్మ పరాక్రముడు అన్నారు, సత్య పరిపాలనా దక్షుడు అన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఏ మనిషి అయితే సత్యాన్ని, ధర్మాన్ని నమ్ముకొని తన జీవితాన్ని నడుపుతూ ఉంటాడో అతనికి ప్రకృతి నుంచి కానీ ఇంకా ఏ రకమైనటువంటి విపత్తులు వచ్చినా కూడా కావలసినటువంటి సహాయం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది, తన కార్యక్రమం తన ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అనేటటువంటి దాన్ని ప్రపంచానికి తెలియజేయటం కోసం వచ్చినటువంటి అవతారం రామావతారం. మరి దాన్ని ఎవరు డిమాన్స్ట్రేట్ చేయాలండి? ద బెస్ట్ ఆఫ్ ద బెస్టే కదా డిమాన్స్ట్రేట్ చేయాల్సింది. అవకతవకలు ఉన్నవాడు దాన్ని ఎలా డిమాన్స్ట్రేట్ చేయగలడు? అందుకనే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎవరు? ఎవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఆ ఎవర్ ఎగ్జిస్టెన్సే దిగొచ్చింది, రాముడుగా దిగివచ్చి తాను ఆ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి, ఐఆమ్ ద సిఇఓ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ అనే విషయాన్ని మర్చిపోయి ఒక నార్మల్ కామన్ హ్యూమన్ బీయింగ్గా ఈ భూమి మీద నడిచి ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి దాన్ని మానవ జాతికి అందించి వెళ్ళినటువంటి అవతారం రామావతారం. అందుకు మనం రాముడిని ధ్యానం చేయాలి, రాముడిని పూర్తి చేయాలి. కృష్ణావతారం ఇంకా బియాండ్, పూర్తిగా అన్ని తెలిసి దిగొచ్చింది. ఐఆమ్ ద సిఇఓ అని తెలిసి దిగొచ్చాడు. తెలిసి దిగొచ్చి ఎవరెక్కడెట్లా ఉండాలి అన్నదాన్ని టకటక ఇంప్లిమెంట్ చేసేసి వెళ్ళిపోయాడు. మరి రామావతారం జరిగినన్ని సంవత్సరాలు కాదు కృష్ణావతారం జరిగింది. కృష్ణుడు భూమి మీద 128 సంవత్సరాలే ఉన్నాడని చెప్తారు. మరి 128 సంవత్సరాల్లో భూమి మీద ధర్మాన్ని సంస్థాపన చేయాలి అంటే ఎంత స్పీడ్గా వర్క్ చేయాలి? అంత స్పీడ్గా కృష్ణుడు పనిచేశాడు. మరి రాముడు అలా పనిచేయలేదు. రాముడు మెల్లగా పనిచేసుకుంటూ ఒక మానవుడిగా వెళ్తూ ఉన్నాడు. ఈ రెండు డిఫరెన్స్లు మనకు తెలిసినప్పుడు ఈ టైం సైకిల్స్ని కూడా మనం అర్థం చేసుకుంటే మన అవగాహన పెరుగుతుంది. ప్రతి చిన్నదానికి మనం బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు. దిట్స్ యాజ్ పర్ టైం ఇది జరుగుతుంది. అన్నం వంటిది మనం అనుకున్నాగానే ఉడకదండి. చాలా చిన్న విషయం చెప్తున్నా. ఆకలి వేస్తుంది, పొయ్యి మీద అన్నం పెట్టాం, వెంటనే నీకు అన్నం రెడీ అయిపోతుందా? ఈవెన్ ప్రెషర్ కుక్కర్ పెట్టినా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసినా ఇమీడియట్లీగా తినలేంగా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి?
కాలమే ముఖ్యం. అందుకే కాలోస్మిన్ లోకక్షయత్ ప్రవృద్ధో, నేనే కాలాన్ని అని కృష్ణుడు చెప్పాడు. అంటే కాలానికి మించింది లేదు. అందుకనే ఫర్ ఎవ్రీథింగ్ నాన్న టైం అనేటటువంటిది ముఖ్యం. టైం సెన్స్ ఉండాలి. నువ్వు ఎప్పుడు ఏ పని చేస్తున్నావు అనేటటువంటి దాన్ని ఆ కాల ప్రకారం ఆ టైం ప్రకారం చేసుకుంటూ వెళ్ళు అని చెప్తారు. ఇది ఎప్పుడు చేశారు ఈ టైం డివిజను? మామూలుగా మనకు ఉన్నటువంటి హిస్టరీ ప్రకారం దీన్ని ఎలా చెప్తుంటారు మనకి? బాబిలోనియన్స్, మరి సుమేరియన్స్, వీళ్ళు ఈ 60 minutes 60 seconds వీళ్ళ దగ్గర నుంచి కౌంటింగ్ ఆఫ్ 60 సిస్టమ్ అనేటటువంటిది వాళ్ళు మ్యాథమెటిక్స్ లోను ఆస్ట్రానమీలో వాడారు. వాళ్ళు ఈ నెంబర్ సిస్టమ్స్ ని వాళ్ళు 3500 BC కంటే ముందు నుంచి సుమేరియన్స్ నుంచి వాళ్ళు మొదలుపెట్టారు. ఈ 12 divisions దానికి 60 hours 60 minutes, దీనికి 12, ఈ రకరకాలుగా వాళ్ళు పెట్టారు అనేటటువంటిది మామూలుగా మనకి చెప్పేటటువంటిది మీరు గూగుల్లో కొడితే ఇవే వస్తాయి. కానీ మరి అని వీళ్ళు ఏం చేశారంటే మన భారతీయ ఋషులు అందించినటువంటి సమస్త జ్ఞానాన్ని కూడా దీంట్లో ఈ 3500 BC 4000 BCలలోకే దాన్ని పర్మిట్ చేసేశారు. అంటే నారో మైండెడ్నెస్ అనమాట. అంటే ఒక చెప్పినటువంటి విషయాన్ని మనకంటే ముందు ఇంకొకటికి తెలుసు అనేటటువంటి ఒప్పుకోవటానికి కావలసినటువంటి ధర్మం వీళ్ళల్లో లేకపోవటం వలన అదేం లేదు ఇదేం లేదు, అది కూడా మొన్నే రాసింది, ఇవన్నీ కూడా తర్వాతే రాశారు, ముందు వీళ్లే కనిపెట్టారు అని చెప్పేశారు. అంటే కాలాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడేసుకున్నాం, మార్చేసుకున్నాం. కానీ కాలానికి తెలుసు. కాలం యొక్క మడతలు ఎవరికీ తెలియదు. అందుకే కాలాన్ని సర్పంతో పోల్చారు. ఎందుకు? ఆ సర్పం కనుక చుట్టుకొని ఉంటే అందులో ఎన్ని రౌండ్స్ చుట్టుకొని ఉందో మనకు తెలియదు. అలా మనం కనుక క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకుంటూ ఉంటే ఇంకా చాలా ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఈ 432 అనేది ఒక బేస్ నెంబర్. ఈ 432 బేస్ నెంబర్ ఆధారంగానే మనకి ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనకు వచ్చినాయి. ఈ క్యాలిక్యులేషన్స్ ఆధారంగానే హయ్యర్ టైం సైకిల్స్ ప్లస్ ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ సంవత్సరాలు అని మనం ఏమైతే అనుకుంటున్నామో అవి మనం అనుకునేటటువంటి గ్రిగేరియన్ క్యాలెండర్ పద్ధతి ప్రకారం కాదు 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 అని గుర్తుపెట్టుకోవాలి. మనకి సంవత్సరం అనగానే మన చుట్టూ మన రోజు పొద్దున్నే మనం చూసుకునే క్యాలెండరేగా మనం లెక్కేసుకునేది. అసలు సంవత్సరాలు మనం అనుకునేటువంటి ఎలా ఏర్పడ్డాయి? గ్రెగేరియన్ క్యాలెండర్ పుట్టక ముందు లేదా సంవత్సరం? ఇయర్ క్యాలెండర్ లేదా? క్యాలెండర్ అంటే ఇదేనా? అసలు క్యాలెండర్ నేచర్లో ఒకటి ఉందిగా. వాట్ ఈజ్ న్యాచురల్ క్యాలెండర్? ఇవన్నీ మ్యాన్ మేడ్ క్యాలెండర్స్. వాట్ ఈజ్ న్యాచురల్ క్యాలెండర్? న్యాచురల్ క్యాలెండర్ ఏంటంటే ఒక సంవత్సరంలో వస్తున్నటువంటి 12 పౌర్ణములు 12 అమావాస్యలు ఆధారంగా ఏర్పడినటువంటిది అసలైన సంవత్సరం. అంటే లూనార్ ఇయర్ అంటారు దాన్ని. లూనార్ ఇయర్ ఆధారంగా ఏర్పడినటువంటి క్యాలిక్యులేషన్స్ మనకి ఇచ్చినటువంటి పురాణాల్లో వాటిల్లో ఇచ్చినటువంటివన్నీ కూడా నాట్ సోలార్ ఇయర్. సోలార్ కూడా ఉంటాయి, అవి వేరే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ లూనార్ రిలేటెడే ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అన్నది మనం తెలుసుకోవాలి. మామూలుగా మనకి మన భూమికి చంద్రుడు ఉన్నాడు. అట్లాగే సూర్యుడికి కూడా ఒక చంద్రుడికి సంబంధించినటువంటి ఒక కేంద్రం ఉంది అని చెప్తారు. అదేంటి సార్ సూర్యుడికి చంద్రుడు ఉండటం ఏంటి అని మనం ఆలోచించవచ్చు. ఇక్కడ మనకి మూన్ అంటే ఏంటో తెలియాలి. భూమి మనకు తెలిసినటువంటి భూమి, చంద్రుడు అని మనం అనుకుంటున్నాం. చంద్రుడి మీద గనక సూర్యకాంతి పడకపోతే ఒకటి పడటం లేదు అనుకుందాం. అప్పుడు మనకి చంద్రుడు కనపడతాడా? కనపడ్డు. చంద్రుడు ఎప్పుడు కనపడతాడు? సూర్యకాంతి చంద్రుడి మీద పడ్డప్పుడు కనపడతాడు. అంటే ఏంటి? మూన్ అనేటటువంటిది ఒక రిఫ్లెక్షన్ ప్రిన్సిపుల్, ప్రతిబింబాత్మకమైనటువంటి ఒకానొక ప్రిన్సిపుల్, అది ఒక సూత్రం. అది చంద్రుడు అనేటటువంటి చంద్రగోళం నుంచి మనకు పనిచేస్తుంది. ఈ సెల్ఫ్ ఇల్యూమినేటివ్ ప్రిన్సిపుల్ అని ఒకటి ఉంటుంది. అంటే స్వయం ప్రకాశక తత్వం అనేటటువంటిది ఒకటి, ప్రతిబింబాత్మకమైనటువంటి తత్వం ఒకటి, ఈ రెండు ఉంటాయి. ఈ స్వయం ప్రకాశకమైనటువంటి తత్వం సూర్యుడైతే ప్రతిబింబాత్మకం రిఫ్లెక్టివ్ ప్రిన్సిపుల్ అనేటటువంటిది చంద్రుడు. మనలో కూడా మనం సోల్ అనేటటువంటిది, మనం ఏదైతే అసలు రియల్ అయామ్ ఉందో దానికి కూడా ఒక ప్రతిబింబించేటటువంటి ఒక గుణం ఉంటుంది. దాన్నే మనం మనస్సు అంటాం. అలాగే ఈ భూమికి మనస్సు మనం అనుకునేటటువంటి చంద్రుడు.
అలాగే సూర్యుడు కూడా ఒక సోల్ అనే అనుకుంటే దానికి కూడా ఒక ప్రతిబింబించేటటువంటి ఒక తత్వం ఉంటుంది. ఉండబట్టే ఇక్కడ యాజ్ అబౌవ్ సో బిలో అంటారు. అక్కడ ఉండబట్టే ఇక్కడ జరుగుతుంటుంది. ఎలాగైతే మన చంద్రుడికి 14 చంద్రకళలు ప్లస్ మరి పౌర్ణమి, అమావాస్య ఇలా రకరకాలుగా ఉంటాయో, అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి చంద్రతత్వంలో కూడా ఇదే రకమైనటువంటి చంద్రకళలు ఉంటాయి. ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. మనం మామూలుగా మనం అనుకునేటటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి చంద్రకళల్ని ఎలాగైతే మనం 14 మూన్ ఫేజెస్ 14 రోజుల్లో కవర్ చేస్తామో, సూర్యుడికి సంబంధించినటువంటి ఈ 14 మూన్ ఫేజెస్ ని కూడా మన్వంతరాలు అంటారు. అవి కూడా 14 ఉంటాయి. ఎందుకుంటాయి చెప్పండి, ఎవరైనా అడగండి. 14 మన్వంతరాలే ఎందుకుంటాయి, 15 ఎందుకుండవు అంటే 14 అనేటటువంటిది 14 మూన్ ఫేజెస్ కిగా మనం దాన్ని కొరిలేట్ చేసుకోవాలి. మన భూమికి ఎలాగైతే 14 చంద్రకళలు, తిథులు, పౌర్ణమి తర్వాత పాడ్యమి, విధియ, తదియ, మరి చవితి, పంచమి ఇలా వస్తాయి కదా మనకి. సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, తర్వాత మళ్ళీ పౌర్ణమి కానీ అమావాస్య కానీ వస్తాయి మనకి. ఇది ఈ మన్వంతరాలకి చంద్రకళలకి మధ్య ఉన్నటువంటి ఒక కొరిలేషన్. అవి హయ్యర్ టైం సైకిల్స్, ఇవి లోయర్ టైం సైకిల్స్. అందుకని మన్వంతరం అంటే చాలా పెద్ద టైం సైకిల్. ఇప్పుడు మనం మధ్యాహ్నం 12:35 అయింది పసిఫిక్ టైం ప్రకారం. అదే ఇండియాలో అయితే 1 గంట అయింది. 12:30 అంటే 1:30, 2 గంటలు అయింది. ఇప్పుడు తెల్లవారుజామున మిడ్ నైట్, తెల్లవారుజామున 2 గంటలు అయింది. మరి సూర్యుడి మీద టైం ఎంత అయింది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. మరి మనం ఇక్కడ కూర్చొని క్యాలిక్యులేట్ చేస్తూ ఇంకొక 2 బిలియన్ సంవత్సరాల్లో సూర్యుడు ఎంతమైపోతాడో అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఏ లెక్క ప్రకారం, యాజ్ పర్ సన్ సైకిలా లేదంటే మనం ఎర్త్ సైకిలా, ఇలా ఉంటాయి మరి లెక్కలు, మనం మాట్లాడుకోవాల్సిన లెక్కలు. ఈ రకంగా కనుక మనం చూసినట్లయితే వాటిని సోలార్ సైకిల్స్ లో మనం వాటిని మన్వంతరాలు అంటారు. ఈ మన్వంతరాల ఆధారంగానే మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ 7 మన్వంతరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 8వ మన్వంతరం, ఒక సైకిల్, ఒక డౌన్, ఒక అప్ అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. దీనిని కనుక మనం అర్థం చేసుకుంటే బ్రహ్మదేవుడికి 72 మహాయుగాలట. 72 మహాయుగాలు జరిగిస్తే ఒక మన్వంతరం అవుతుంది. ఆ మహాయుగాల్లో 10 మళ్ళీ సబ్యుగాలు ఉంటాయి. ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే అందుకనే సంధి అనేటటువంటి ఆ సంధి కాలాన్ని కలుపుకొని సహస్రయుగ పర్యంతం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుని మనకు ప్రతిపాదన చేశాడు. దీంట్లో ఈ యుగా సైకిల్స్ ఇవన్నీ మనకు అర్థం చేసుకోవటం మూలాన మనకు టైం డైమెన్షన్ అంటే ఏంటో ఒకటి తెలుస్తుంది. లేకపోతే మనకు తెలియదు. ఈ టైం డైమెన్షన్ మనకు తెలియకపోతే మనం రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఓహో అదట ఇదట. దీన్ని ఇంకొక క్యాలిక్యులేషన్ చెప్తా, ఒక లాస్ట్ క్యాలిక్యులేషన్ చెప్తా. మనకి మామూలుగా ఈ 432 ఎలా వచ్చింది అంతానికి మామూలుగా మనకి ప్లాటోనిక్ ఇయర్ అని ఒకటి చెప్తారు. ఎప్పుడైనా వినండి మీరు, దాంట్లో గూగుల్లో సెర్చ్ కొట్టండి, ప్లాటోనిక్ ఇయర్ అనేటటువంటిది ఒకటి చెప్తారు. దాని టైం ఏంటంటే 25,920 ఇయర్స్, 25,920 సంవత్సరాలు గడిస్తే ఒక ప్లాటోనిక్ ఇయర్ అంటారు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేశారండి అని మనం లెక్కేసుకోవచ్చు. మన జోడియాక్ సైకిల్లో మన చుట్టూ ఉన్నటువంటి ఈ వృత్తాకారాన్ని తీసుకుంటే 360 డిగ్రీలుగా మన వృత్తంలో చెప్తారు. ఈ 360 డిగ్రీలని ఒక్కొక్క డిగ్రీని 72గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 25,920 వస్తుంది. ఎందుకు 72తో క్యాలిక్యులేట్ చేయాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు దానివల్ల ఒక వ్యాబ్లింగ్ జరుగుతుంది, ఎర్త్ యాక్సెస్ వ్యాబ్లింగ్ జరుగుతుంది. దానివల్ల ప్రెసెషన్ ఆఫ్ ఈక్వినాక్సెస్ అనేటటువంటివి వస్తాయి. ఈ ప్రెసెషన్ ఆఫ్ ఈక్వినాక్సెస్ అంటే ఎర్త్ యాక్సెస్ ఈ జోడియాక్ లో మామూలుగా మనకి భూమి గుండ్రంగా మీరు ఒక పూర్వం రోజుల్లోనూ లేదంటే ఒక బొంగరం ఉందనుకోండి, మీరు ఇలా తిప్పారనుకోండి, దాని పాయింట్ రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అలా ఈ జోడియాక్ లో ఈ ఎర్త్ యాక్సెస్ రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతుంది. అంటే మేషం నుంచి మీనానికి, మీనం నుంచి కుంభానికి, కుంభం నుంచి మరి మకరానికి, ఈ విధంగా వెనక్కి తిరుగుతుంది. ఇలా ఒక్కొక్క డిగ్రీ తిరగడానికి 72 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 360 × 72 వేస్తే 25,920 సంవత్సరాలు వస్తుంది.
దీన్ని మనం అనుకునేటటువంటి ఒక మ్యాజిక్ నెంబర్ ఉంది కదా, మనకి 60 years ఉంది కదా. మామూలుగా మన తెలుగు పంచాంగంలో కూడా 60 తెలుగు సంవత్సరాలు చెప్తారు. ప్రభవ విభవ అని ఇలా 60 చెప్పిన తర్వాత మళ్ళీ సైకిల్ మళ్ళీ ఫస్ట్ ప్రభవాకు వచ్చేస్తుంది. ఈ 60లో కూడా ప్రతి 12 ఇంటూ 12 వేసి ప్రతి 5 సంవత్సరాలకి ఒక యుగంగా క్యాలిక్యులేట్ చేసే ఒక సిద్ధాంతం కూడా ఉంది. అంటే కాలాన్ని ఎన్ని రకాలుగా విభజన చేశారు. ఇన్ని రకాలైనటువంటి విభజన ఎందుకు జరిగింది అంటే ఒక్కొక్క కాలంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఎనర్జీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మళ్ళీ దానిలో ఉన్నటువంటి సబ్ సైకిల్స్ ఏంటి, ఇంత విషయాన్ని విపులంగా మనకి మన మహర్షులు అందించారు. ఎప్పుడైతే ఈ 25,920 సంవత్సరాలని మనం 60 పెట్టి డివైడ్ చేస్తే మనకి కావాల్సినటువంటి మ్యాజిక్ నెంబర్ వస్తుంది. ఏంటది? 432. ఇట్ ఇస్ ద లోయెస్ట్ సైకిల్. ఈ లోయెస్ట్ సైకిల్లోనే మళ్ళీ దశలుగా ఉంటాయి. ఇంటూ 10, ఇంటూ 100, ఇంటూ 1000 అనే రకరకాలుగా మనకి అనేటటువంటి ఇస్తారు. ఈ 432 అనేది చాలా మ్యాజిక్ నెంబర్. 432 హెడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మ్యూజిక్ మేక్స్ యువర్ హార్మనీ అని చెప్తారు. అంటే మనం వినేటటువంటి మ్యూజిక్ యొక్క ఫ్రీక్వెన్సీ 432 హెడ్స్ అనుకుంటే మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ సిస్టమ్ని అది క్లెన్స్ చేసి పరిశుద్ధం చేసి మనకు కావాల్సినటువంటి హార్మనీ అనేటటువంటిది, ఒక పీస్ అనేటటువంటిది ఇస్తుంది అనేటటువంటి దాని మీద కూడా మనకి ఎన్నో రీసెర్చ్లు జరిగినాయి. అయితే ఇక్కడ మామూలుగా ఇంకొకటి ఏం చెప్తారు అంటే దీన్ని హిట్లర్ టైంలో ఈ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసేట ఆయన. ఎందుకు? కావాల్సినటువంటి అగ్రెసివ్నెస్ మనుషుల్లో క్రియేట్ చేయడం కోసం దాన్ని 532 హెడ్స్ గాను ఏదో మార్చినట్లుగా మామూలుగా మనకు దొరుకుతుంది, ఇంటర్నెట్లో వెతికితే దొరుకుతుంది. దీని మీద ఈ 432 అనే దాని మీద నేను కొన్ని సంవత్సరాల క్రితం నుంచి చాలా రీసెర్చ్ చేశా. మేబీ ఒక 10 years నుంచి చేశానేమో. ఇంకా చాలా రీసెర్చ్ చేస్తే దాని మీద నాకు చాలా అస్టానిషింగ్ విషయాలు తెలిసినాయి. దాని మీద ఎక్కడెక్కడో ఎన్నెన్నో రాశారు. ఇంకో విషయం చెప్తా. 432 ఈజ్ అ మ్యాజిక్ నెంబర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా యోగా స్కూల్స్లో ఏం చెప్తారంటే ఒక ఆరోగ్యవంతమైన మనిషి రోజులో 21,600 సార్లు ఎక్సేల్ ఇన్హేల్ చేస్తారట, శ్వాస తీసుకుంటారట. అర్థమైందా? అంటే 21,600 మళ్ళీ దాన్ని గనక మనం ఇంటూ గనక వేసుకుని 432,000 అని నెంబర్ వస్తుంది. మళ్ళీ అక్కడ కూడా నెంబర్ వస్తుంది. డయామీటర్ ఆఫ్ సన్ 864,000 మైళ్ళట. 2 into 432 మళ్ళీ అక్కడ 432. డయామీటర్ ఆఫ్ మూన్ 2,160 మైళ్ళట. 432/2. చూసారా? ఎక్కడ చూడండి మనకి 432 వస్తుంది. ఒక రోజులో 86,400 సెకండ్లు 24 hour పీరియడ్లో, 43,200 సెకండ్లు ఒక రోజులో. అంటే ఈ 432 అనేటటువంటి ఇట్స్ అ మ్యాజిక్ నెంబర్. సో దట్ ఈస్ అ బేస్ నెంబర్. ఈ బేస్ నెంబర్ ఆధారంగా దాంట్లో ఉన్న సబ్ సైకిల్స్ ఆధారంగా మనకి మన మహర్షులు రకరకాలైనటువంటి విషయాలు మనకి ఇచ్చారు. దీన్ని ఇంకొకటి కూడా చెప్తారు. ఏంటంటే ఆర్బిట్ ఆఫ్ జూపిటర్ టేక్స్ అబౌట్ 4332.59 days అట 12 సంవత్సరాల్లో. అందుకనే 432 ఈజ్ ఏ నెంబర్ విచ్ ఓపెన్స్ ద డోర్స్ ఫర్ టైమ్ సైకిల్స్ అని చెప్తారు మన పెద్దవాళ్ళు. ఇంత ఉందండి మనకి. బ్రహ్మదేవుడు సహస్రయుగ పర్యంతం అని చెప్పిన తర్వాత సహస్రయుగ పర్యంత మహార్యద్ బ్రాహ్మణో విదుహు రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్ర విదోజనాహ. ఈ విధంగా రాత్రి మళ్ళీ పగలు ఎంత ఉంటుందో రాత్రి ఎంత ఉంటుంది. మళ్ళీ మనకు సాయంత్రం చీకటి పడిన తర్వాత నిద్రపోవడానికి మధ్యలో ఉన్న టైం ఏదైతే ఉందో దాన్ని సంధి పీరియడ్గా చెప్తారు. అందుకే సంధ్యా సమయం అంటారు కదా. ఇలా అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే ఈ సృష్టి అంతా వెనక్కి వెళ్ళిపోయి బ్రహ్మదేవుడు గారు నిద్రపోతున్నంత కాలం ఉండి ఎంత పగలో అంత రాత్రి ఉంటుంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఇన్ని యుగాలు రాత్రిపూట కూడా గడుస్తుంది. గడిచిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. ఇలా ఆయన వయసట 100 సంవత్సరాలటండి. అలా 100 సంవత్సరాలు. మామూలుగా ఇప్పటికీ కూడా మరి కొంతమంది ప్రథమ పాదంలో ఉందని చెప్తారు, కొంతమంది కలియుగం అంతమైపోయిందని చెప్తూ ఉంటారు, మరి కొంతమంది ఏమో అసలు ఇంక కలియుగం అయిపోయిందండి ప్రస్తుతం. ఇలా రకరకాలుగా చర్చలు జరుగుతూనే ఉంటాయి.
మనకి చర్చలు జరగనివ్వండి. మనకు అంతకంటే మనకి ఏది ఎంతవరకు మనకు తెలుసు? తెలిసిన విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి అంటే ఏం చేయాలి? మనం ఇందాక చెప్పాను కదా, వీ హ్యావ్ టు ట్యూన్ అవర్ రేడియో టు ద హయ్యర్ ఫ్రీక్వెన్సీస్. అప్పుడు తెలుస్తుంది. అలా ట్యూన్ అయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? అవును, మన పురాణాల్లో చెప్పిన లెక్కలు కరెక్టే కదా, మన వాళ్ళు ఇందులో చెప్పినటువంటి ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్టే కదా అని అంటూ ఉంటారు. అప్పుడు మనకి ఒక అవగాహన అనేటటువంటిది వస్తుంది. లేకపోతే ఏదో మనం ఇవన్నీ ఇప్పుడు దీనివల్ల మనకి ఏమొస్తుందండి అని మనం మాట్లాడతాం. ఏమీ రాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ యూ విల్ గెట్ నథింగ్. కానీ ఒక అవగాహన అనేటటువంటిది మనలో కలుగుతుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి, దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఎలా చేశారు, మరి పిరమిడ్ కట్టడానికి కావాల్సినటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా దీని మీదనే ఉన్నాయి. ఎందుకు 4 యుగాలు అని చెప్పారు? అది డిఫరెంట్ టాపిక్. 4 ఎందుకన్నారు, 6 ఎందుకనలేదండి అని అనుకోవచ్చు. మన మనసులో కలిగినటువంటి ఒక ఆలోచన 4వదిగా బయటకు వస్తుంది. సృష్టి కూడా 4వదిగానే బయటకు వస్తుంది. ఈ 4వదిగా బయటికి రావటం అనేటటువంటి దాన్నే వైఖరి వాక్కు అని చెప్తారు. అంటే సంకల్పం, అక్కడి నుంచి ఒక భావం, భావం నుంచి భాష, భాష నుంచి బయటికి వ్యక్తం అవటం అనేటటువంటి 4వ స్థితిలో సృష్టి వ్యక్తం అవుతుంది. అంతకుముందు 3 స్థితుల్లో సృష్టి ఉంటుంది. ఈ 4వ దాంట్లో వచ్చింది కాబట్టే అన్నీ దానికి 4గా చెప్తారు. 4 యుగాలు. రోజు కూడా 4గా డివైడ్ చేస్తారు. మరి సో మెనీ క్యాలిక్యులేషన్స్ బై 4. అప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకా చాలా ఉన్నది దీని గురించి మనం చెప్పుకోవాలనుకుంటే, ఎంతైనా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇలా బ్రహ్మ పగలంతా కూడా సృష్టి జరుగుతుంది, బ్రహ్మ రాత్రి కాగానే సృష్టి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సహస్ర యుగాలు అనేటటువంటి జరుగుతుంటాయి అర్జున. ఇది తెలుసుకున్న వాళ్ళు అహోరాత్రులు అనేటటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది లోయెస్ట్ టైం సైకిల్ ఎక్కడంటే మనకి పగలు మెలకుగా ఉండటం, రాత్రి నిద్రపోవటం. మన నిద్రలో మనం ఎలా లయమైపోతున్నామో, తిరిగి మళ్ళీ ఎలా మేల్కాంచుతున్నామో అనేటటువంటి విషయాన్ని మనకి దానితోటి కంపేర్ చేసుకుంటే, ఈ బ్రహ్మగారు అనేటటువంటి ఒక హైయెస్ట్ టైం సైకిల్కి మనం ఒకసారి దాన్ని రిలేట్ చేసుకుంటే ఆ రెండు మనకు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు చెప్తున్నాడు, అలాగే మళ్ళీ డే టైం కాగానే ఎలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, నైట్ కాగానే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వెళ్ళిపోవటాన్ని లయం అంటారు. చచ్చిపోవటం కాదు, లయం ఉంటాయి. అయితే ఎవరైతే ఈ 8th నేను అనేటటువంటి స్థితిలోకి వెళ్తాడో వాడు పుడుతున్నప్పుడు కానీ తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు కానీ, అంటే శరీరంలోకి వచ్చేటప్పుడైనా శరీరంలోంచి బయటకు వెళ్ళేటప్పుడైనా తెలిసి వెళతాడు. మనందరికీ తెలియదు. ఇది లోయెస్ట్ సైకిల్. హైయెస్ట్ సైకిల్ ఏంటి? ఈ సృష్టి మొత్తం ప్రళయంలోకి వెళ్ళిపోయినప్పుడు తెలుస్తూ ఉంటాడు వాడు, మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు వాడు తెలిసే ఉంటాడు. కానీ వాడంతటా వాడుగా దిగడు. అవసరమైతే వస్తాడు, లేకపోతే లేదు. ఎందుకు? ఆ హైయెస్ట్ లెవెల్ పరమపదం అనేటటువంటి అక్షర పరబ్రహ్మం అనేటటువంటి స్థితికి చేరి ఉంటాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, మన సాధన ఎక్కడ దాకా ఉందో ఆలోచించండి. అసలు బుర్ర తిరిగిపోతుంది ఇవన్నీ కనుక మనం ఆలోచిస్తే. నేను మీకు చెప్పింది చాలా కొంచెం విషయం చెప్పాను. నేను రాసుకున్న నోట్స్ కానీ నేను చేసిన రీసెర్చ్లో మీకు చాలా కొంచెం చెప్పాను నేను. ఇంకా అంతకంటే ఎక్కువ విషయం ఉంది. ఎందుకంటే ఎక్కువ విషయం మనకు తెలుసుకున్న కొద్ది మైండ్ బ్లో అవుతూ ఉంటుంది. వినబుద్ధి కాదు, చిరాకు వచ్చేస్తుంది. మనకు అర్థం కాని విషయాన్ని ఎక్కువసేపు వినబుద్ధి కాదు మనకి. కానీ ఎంత పెద్ద విషయం అయినా సరే మనం దాన్ని చిన్నదిగా చేసుకొని మన లెవెల్కి గనక మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకి దానిలో ఉన్నటువంటి విషయం తెలుస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, అవ్యక్తాదవ్యక్తః సర్వ ప్రభవంత్యహరాగమే రాత్యాత్యాగమే ప్రళీయంతే తత్రైవా వ్యక్త సంజ్ఞకే అని చెప్పాడు. బ్రహ్మగారు పగల ప్రారంభమైనప్పుడు అవ్యక్తం నుంచి మొదట బ్రహ్మ ప్రజ్ఞ వస్తుంది, అంతే కదా. మనం పొద్దున్నే లేచి మన పనులు మనం చేసుకోవాలి అంటే ముందు మన నిద్ర లేవాలి కదా. అలాగే ఈ సృష్టి అంతా జరగాలి అంటే ముందు బ్రహ్మగారి నిద్ర లేవాలి కదా. అందుకని చెప్తున్నాడు, అవ్యక్తం నుంచి మొదట బ్రహ్మ ప్రజ్ఞ వస్తుంది, తర్వాత మిగిలిన ప్రజ్ఞలన్నీ వ్యక్తం అవుతాయి. మళ్ళీ బ్రహ్మ రాత్రి ప్రారంభమైనప్పుడు అన్ని ప్రజ్ఞలతో పాటు బ్రహ్మగారి ప్రజ్ఞ కూడా నిద్రపోతుంది, అంతే కదా. ఇది కంపేర్ చేసుకోవాలి. మన నిద్రని బ్రహ్మ నిద్రతో కంపేర్ చేసుకొని మనది లోయెస్ట్ టైం సైకిల్ అనుకుంటే, అండ్ హైయెస్ట్ టైం సైకిల్ అనుకుంటే ఈ క్యాలిక్యులేషన్స్ మనకి ఏదో కొంతన్నా కొంచెం అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. అలా మనల్ని మనం చెప్పినటువంటి విషయంతో ట్యూన్ చేసుకుంటే మనకి కొంచెం అన్నా అది ట్యూన్ అయ్యి మనకు తెలుస్తుంది.
ఎప్పుడైతే మన నిద్రలోంచి మనం ఎలా మేల్కాంచుతున్నాము, మనం మేల్కాంచిన తర్వాత ఏమొస్తున్నాయి, మనకు మన శరీరం ఉందని తెలుస్తోంది, మనకు ప్రాణం ఉందని తెలుస్తోంది, మన ఇంద్రియాలు, మన మనస్సు, మన స్వభావం, మన బుద్ధి ఇవన్నీ ఎప్పుడు వ్యక్తమవుతున్నాయి? పగటి యందు వ్యక్తమవుతున్నాయి. రాత్రి కాగానే డుమ్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి అవి? నీ స్వభావం ఎక్కడికి వెళ్తోంది, నీ బుద్ధి ఎక్కడికి వెళ్తోంది, నీ ఇంద్రియాలు ఎక్కడికి వెళ్తున్నాయి, నీ మనస్సు ఎక్కడికి వెళ్తోంది, ఇంక్లూడింగ్ నీ దేహము, అది అక్కడ పడి ఉంటుంది. కమనీయంబగు భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా అన్నాడు సుఖమహర్షి భాగవతంలో. ఈ శరీరం నిద్రపోయిన తర్వాత అక్కడ పడి ఉంటుందిగా ఒక శవంలాగా. దానికి దూది పరిపేసావా, లేకపోతే చెక్క మీద పడుకుందా, నేల మీద పడుకుందా, దానికి ఏం తెలియదు కదా. నిద్ర పట్టేంత వరకే కదా మనకున్నటువంటి సకల సౌఖ్యాలు కూడా. నిద్రపోయిన తర్వాత అవన్నీ ఉన్నాయా లేదో మనకేం తెలుస్తుంది? మన శరీరం మీద దుప్పటున్నా లేదా కూడా తెలియదు, చలేస్తే తప్ప. అలా రాత్రి కాగానే ఇవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ వ్యక్తం అవటాన్నే పుట్టటం అంటాము, లీనం అవటాన్నే చచ్చటం అంటాము అని చెప్తున్నారు. అంటే మనం ప్రతిరోజు చస్తున్నాం, తిరిగి పొద్దున్నే లేస్తున్నాం. ఎలా చేస్తున్నాము? ఇదే శరీరంలో చచ్చిపోతున్నాం, ఇదే శరీరంలోంచి మళ్ళీ పుడుతున్నాం. అలా కాకుండా ఈ శరీరంలో చచ్చిపోయి ఇంకో శరీరంలో పుట్టటాన్నే వాడు చచ్చాడండి, వీడు ఇక్కడ పుట్టాడండి అని మాట్లాడుతూ ఉంటాం. ఇదే జన్మలు పునర్జన్మలు అంటే. వేరే బ్రహ్మ విద్య అండి, అమ్మో ఇంకేముందండి బుర్రబద్దలైపోతుంది, ఇంతే. భగవద్గీత చదువుకొని అర్థం చేసుకుంటే అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఓరి ఇంతేనా అనిపిస్తుంది. అంత సులభంగా చెప్పేశారు భగవద్గీతలో. ఎందుకంటే ఆయన ఎక్కడో టాప్ పిహెచ్డి లెవెల్ ప్రొఫెసర్ గారు వచ్చి కిండర్ గార్డెన్ వాడికి ఏబిసిడీలు నేర్పుతున్నట్టు ఉంటుంది మనకి, సరిగ్గా కనుక చదువుకుంటే. చెప్పేవాళ్ళు చెప్పాలి. ఏడు సైడ్ వాడికి నేను చెప్పేది అనుకుంటే ఇంకా ఆయన ప్రొఫెసర్ ఎట్లా అవుతాడు, గురువు ఎట్లా అవుతాడు? గురువులందరూ హైయెస్ట్ స్టేట్ నుంచి మనం ఉన్నటువంటి లెవెల్కి దిగి మనకి ఇవ్వాల్సినటువంటి విజ్ఞానం ఇస్తూ, ఒరే ఇది ఇదిరా, ఇది ఇదిరా, ఒరి పిచ్చోడా ఇది చేసుకో, ఊరికే ప్రధానికి బెంబేలు ఎత్తిపోకు. ఎందుకు? ఏముంది ఇందులో? మహా అయితే 100 ఏళ్ళు బతుకుతాం, మహా అయితే 120 ఏళ్ళు బతుకుతాం అనుకుందాం సరదాగా. అఫ్ కోర్స్ అంతకాలం ఉండదులేండి. ప్రస్తుతం ఉన్న మనం చుట్టూ తయారు చేసుకున్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విత్ అవర్ ఓన్ ఎబిలిటీ వీ రెడ్యూస్డ్ అవర్ లైఫ్ టైం. ఎంత సోఫిస్టికేటెడ్ సో కాల్డ్ డాక్టర్స్ అండ్ మెడికల్ సిస్టమ్ మనకున్నా, డాక్టర్ తన డిగ్రీలన్నీ ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, లండన్, అమెరికా, ప్రపంచంలో ఉన్నటువంటి హైయెస్ట్ యూనివర్సిటీస్ లో చదివిన డిగ్రీలన్నీ గోడ మీద పెట్టి పట్టుకున్నా పోయే పేషెంట్ ని ఆపలేడు. ఆ ఎబిలిటీ సిస్టమ్ లేదు, వెళ్ళిపోతాడు వాడు. ఎప్పుడైతే వాడు ఆ హైయెస్ట్ స్టేట్ కి చేరతాడో, ఉంటే ఉంది పోతే పోయిందని వెళ్ళిపోతాడు వాడు. ఎందుకంటే వాడికి శరీరం ఊరికే బజార్కి వెళ్ళి ఒక సినిమా హాల్కి వెళ్ళి వచ్చినట్టు, లేదంటే పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినట్టు, కబుర్లు ఇవ్వడానికి ఎక్కడికో వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి. అది మనకి వాళ్ళకే ఉన్న తేడా. ఈ వ్యక్తావ్యక్తం అనేటటువంటి స్థితిలో నుంచి ఎలా వస్తున్నాము, మన నిద్ర ఎలా మేలు కానుస్తున్నాము అన్న విషయం మనకు తెలిస్తే అవ్యక్తంలో నుంచి సృష్టి ఎలా పుడుతుందో మనకు తెలుస్తుంది. అది మనకి కొరిలేషన్ చేసుకోవాల్సి. అందుకేం చెప్తారు ఆయన, నిద్రపోయేటప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి మనస్సుతో నీ మనసుని చక్కగా నీ శ్వాస మీద కేంద్రీకృతం చేసి అలా శ్వాస పీలుస్తూ పీలుస్తూ నీ గురించి మాత్రమే ఇలా శ్వాస ఎలా నడుస్తోంది అని శ్వాస మీద దృష్టి పెట్టి అది గమనిస్తూ నీ దృష్టిని అలా మెల్లిగా భ్రూమధ్యానికి చేర్చి అక్కడి నుంచి నిద్రపోమని చెప్తారు. మనం ఎలా నిద్రపోతున్నాం? సారీ, అది నేను చెప్పకూడదు. ఎవరికి వాళ్ళకే తెలుసు మనం ఎలా నిద్రపోతున్నాము అన్నది. ఎందుకంటే ఆ నిద్ర అనేటటువంటిది చాలా పెద్ద సీక్రెట్స్ ఉన్నాయి నిద్రలో. దాని గురించి చాలా మందికి తెలియదు కదా, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎందుకు నిద్రపోతున్నారు, ఎందుకు నిద్ర జరుగుతోంది. నిద్ర అనేటటువంటి ప్రక్రియ, మెలటోనిన్ అనేటటువంటి ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, దానివల్ల నిద్ర వస్తుంది. ఆ ఎంజైమ్ ఎక్కడి నుంచి వస్తుంది? పలాని మరి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఇలా పర్టికులర్ నుంచి వస్తూ ఉంటాయి. వాటిని ఇంద్రగ్రంథి, రుద్రగ్రంథి అంటూ ఉంటారు. అసలు మ్యాజిక్ అంతా అక్కడే ఉంది. అది మనకు ఎప్పుడైతే తెలుస్తుందో, ఎట్లా తెలుస్తుంది? నువ్వు ప్రజ్ఞగా ఉన్నప్పుడు తెలుస్తుంది. నువ్వు మామూలుగా మనం అనుకునేటటువంటి కింది లెవెల్లో ఉండేసి ప్రపంచంతో పోట్లాడుతూ మనం కొట్లాడుతూ ఉన్నాం అనుకోండి, మనకు తెలియదు. కాసేపు అహంకారం, కాసేపు మమకారం, కాసేపు ఇంకో రోగం, కాసేపు ఇంకో రోగం, భవరోగం, మాయరోగం,
ఏవో ఒక రోగాలు మన చుట్టూ ఉంటూనే ఉంటాయి కదా. వీటిల్లో ఉంటున్నంత కాలం తెలియదు మనకి. ఏదో చూస్తాం కావాలనిపిస్తుంది, ఏదో వింటాం కావాలనిపిస్తుంది, ఇంకేముంది మనసు దాని మీద పరిగెత్తుతోంది కదా. చూసిన చోటుకల్లా పరిగెత్తుతోంది. ఇలా చూసిన చోటుకల్లా పరిగెత్తితే ఇంకా మనకేముంటుంది? అందుకని దానిని నువ్వు లోపలికి మార్చరా నాయనా. ఆ లోపలికి మార్చాలంటే ఇదిగో ఇట్లా వెళుతూ ఉంటుంది. నువ్వు నిద్రలోకి ఇలా వెళ్తావు, నీ సృష్టిలోంచి మళ్ళీ ఎలా వస్తావు, ఇది నీకెలా జరుగుతోందో ఆ సృష్టిలో కూడా అలాగే జరుగుతోంది. ఆ బ్రహ్మ అనేటటువంటి ఈ సృష్టిని నడిపించేటటువంటి ఒక ప్రజ్ఞ ఏదైతే ఉందో అది 7వ కక్షలో ఉంది. ఆ 7వ కక్ష నుంచి కింద లోయెస్ట్ కక్ష వరకు, లెవెల్ వరకు ఉన్నటువంటి సమస్త లెవెల్స్ ఏవైతే ఉన్నాయో రకరకాలైనటువంటి జీవులు వీటిల్లో ఉంటారు. వీళ్ళందరూ పుడుతూ చస్తూనే ఉంటారు. నువ్వే ఒక్కొక్క అడుగు పైకెక్కుతూ ఆ 7 కొండలు దాటాలి. 7 కొండల మీద ఉంటాడయ్యా స్వామి, అక్కడికి ఎక్కితే నీకు కనపడతాడని చెప్పేదే మనకి తిరుపతి 7 కొండల మీద ఉన్నటువంటి 7వ లోకంలో ఉన్నటువంటి బ్రహ్మ కక్ష. ఇంకా పైన 7వ లోకం పైన ఉంటాడు. 7వ కొండ మీద కాదు, మనకి 7వ కొండ అని చెప్తారు. 7వ కొండ పైన ఉండేటటువంటి స్వామి 7 కొండల స్వామి అక్కడ ఉన్నాడు. ఒరే నేను అక్కడ ఉన్నాను రా, నా దగ్గరికి రా అని చెప్తున్నాడు. సారీ స్వామి, నేను కింద మెట్టు మీద పడుకొని నిద్రపోతాను, నువ్వే రా అంటే, సర్లే నువ్వు వచ్చినప్పుడు రా అంటాడు. మొదట మెట్టు ఎక్కేసి నిద్రపోయి నేను స్వామి దర్శనం చేసుకొచ్చానంటే మనం అలా ఉంది మన పరిస్థితి. సో బ్రహ్మ పగలంటే, బ్రహ్మ రాత్రి అంటే మనకి పగలు ఎలా నడుస్తుంది, మనకి రాత్రి ఎలా నడుస్తుంది అనేటటువంటి దాన్ని మనం కంపేర్ చేసుకుంటే, మనం నిద్ర లేచిన తర్వాత ఎలా అయితే మన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మన జీవితం ఎలా సాగిస్తున్నామో, అలాగే బ్రహ్మగారు కూడా ఈ ఎంటైర్ సృష్టి అనేటటువంటి ఒక మహాయజ్ఞాన్ని నిర్వర్తించి ఆయన కూడా రాత్రి కాగానే నిద్రపోతాడు. ఆయన నిద్రపోతే ఈ సృష్టి అంతా ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఎలా అయితే మనం నిద్రపోయినప్పుడు మనం అనుకున్న సృష్టి అంతా మనకు నిద్రపోతుందో మనకుండదుగా. ఇప్పుడు అంతే కదండి, మెలుకొంచిన వాడికే ఉంటుంది. మీరు నిద్రపోతున్నారు, మీ గదిలో వాడు కూర్చున్నాడు, గదిలోకో తేలు వచ్చింది. ఎవరికి ఉంటుందా తేలు? మెలకుగా ఉన్నవాడికే. నిద్రపోయేవాడికి తేలేముంది? వాడు కాలు మీద నుంచి వెళ్ళినా వాడు పట్టించుకోడు, తెలియదు వాడికి. అలాగే నువ్వు ఎంత పెద్ద సీఈఓ అయినా, ఎన్ని వేల లక్షల కోట్లున్నా నువ్వు నిద్రలో నీకు అవన్నీ లేనట్టేగా. అట్లాగే ఈవెన్ ఆయన అంత సృష్టి చేసినా మొత్తం అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, ఆయన లోపలికి లీనమైపోతుంది. మళ్ళీ మేల్కాంచంగానే అంతా బయటకు వస్తుంది. ఎంతసేపు మెలకుగా ఉంటాడో అంతసేపు రాత్రి ఉంటుంది. అందుకని ఈ కాలాన్ని చిన్న లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నుంచి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి, ఇంక్లూడింగ్ మన చుట్టూ ఉన్నటువంటి సైన్స్, ఆ నెంబర్స్ మరి అన్నీ వస్తాయి. దానికి మూన్ డయామీటర్ ఎంత, ఎర్త్ డయామీటర్ ఎంత, జూపిటర్ డయామీటర్ ఎంత, ఎన్ని మైల్స్ ఉంది, సన్ డయామీటర్, ఈ నెంబర్స్ అన్ని కనుక మనకు చూసుకుంటే మనం అనుకునేటటువంటి మ్యాజిక్ నెంబర్ 432 వస్తుంది. ఆ 432 ఆధారంగానే ఇవన్నీ జరుగుతాయి. దాంట్లో కొన్ని దశలు ఉంటాయి. ముందు మనం ఒక దశతో ఉన్నటువంటి 432 × 10 అనే ఒక దశను మనం కంప్లీట్ చేసుకొని తర్వాత అంతవరకు రివీల్ చేశాము అని చెప్పారు మన పెద్దలు. ఆ తర్వాత కావాల్సినటువంటి ఈ స్పిరిచువల్ స్కూల్స్ అనేటటువంటి ఓపెన్ అయ్యి మెల్లిమెల్లిగా స్కూల్స్ ఓపెనింగ్ అయింది. రన్ అయినా మీకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని మేము అందిస్తాము, అక్కడి నుంచి మీరు మిమ్మల్ని తరించుకునే మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు అనేటటువంటి కారణంగా మనకి ఎన్నో స్కూల్స్ ఆఫ్ స్పిరిచువల్ థాట్స్ ఓపెన్ అయినాయి అనేటటువంటి మనకు చెప్తారు. సో బ్రహ్మగారి పగలు, బ్రహ్మగారి రాత్రి, మరి బ్రహ్మగారి పగలు సృష్టి ఉండటం, రాత్రి సృష్టి వెళ్ళిపోవటం అనేటటువంటి విషయాలు మనకు భగవద్గీతలో భగవంతుడు ఇక్కడ మనకి చాలా మనకి చెప్పారు. దీన్నే నిద్ర మెలకువగా కూడా మనం గనక అర్థం చేసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది. అలా మనం వీటిని అర్థం చేసుకొని ఈ టైం సైకిల్స్ అనేటటువంటిది లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ కనుక మనం లోనార్ క్యాలెండర్ ఇయర్స్ తోటి అర్థం చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి భగవద్గీతలో చెప్పింది ఏంటి అన్నది కొంచెం అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. అలా మనం మన అవగాహన పెంచుకుంటూ దీన్ని అర్థం చేసుకుంటూ మన సాధన కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనం అనుకునేటటువంటి ఆనంద స్థితికి మనం చేరడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, మరి 2024 పూర్తయిపోయింది. 2025వ సంవత్సరంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఆ సంవత్సరం అందరికీ సాధనాపరంగా ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము కలగాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ మనసా వాచా కర్మణ ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరానికి ఈ రోజుకి పూర్తి చేస్తున్నాను. వచ్చే వారం కలుద్దాం, వచ్చే సంవత్సరం కలుద్దాం. జై గురుదేవ్.